అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మహోన్నతుడైన దేవుడు మనల్ని ఈ ప్రీతిగా సన్నిధిలో చేర్చి తనని ఆరాధించడానికి, తన యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానించడానికి చూపినటువంటి దేవాదేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ ఉదయకాల సందర్భంగా నేర్చుకోవడానికి ప్రయత్నించాం. తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 వచనాల్లో అంత్య దినంలో అపాయకరమైన కాలంలో వచ్చిందని తెలుసుకోవడము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, వెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు అనే వగైరా విషయాలు అక్కడ చర్చించడం జరిగింది. అనేకమైన విషయాలు ఆ భాగంలో మాట్లాడటం జరిగింది. అయితే ఆ యొక్క భాగంలో నుంచి మనము ఒక్క విషయాన్ని ఈ యొక్క సమయంలో ఆలోచించే ప్రయత్నం చేస్తాం. ధనాపేక్షకులు అనే పదం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము ధనాపేక్ష అనే ఒక చెడ్డ లక్షణము ఒక మనిషిని ఏం చేసిందో కొన్ని సంగతులు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ధనాపేక్ష అనే ఒక చెడ్డ లక్షణము ఒక మనిషిని ఏం చేసిందో, ఒక మనిషిని ఎటు తీసుకుపోతుందో, ఒక మనిషిని ఎలాగ ప్రవర్తన చేసిందో అటు సంగతులు దేవుడు తన గ్రంథంలో కొంతమంది వ్యక్తుల గురించి తెలియజేసుకుంటూ వచ్చాడు. మనము కొన్ని సంగతులు ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. ధనాపేక్ష అనే ఒక చెడ్డ లక్షణం. ధనాపేక్ష అనే ఒక చెడ్డ లక్షణము మనిషిని ఏం చేసిందో పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ధనాపేక్ష అనేది ఆ టైటిల్ మనం ఆలోచన చేసినప్పుడు అది మంచి లక్షణం కాదు చెప్తున్నారు. ఏది మంచి లక్షణమో ఏది చెడ్డ లక్షణమో మానవుడికి స్పష్టంగా తెలుసు. కానీ మనుషులు ఏం చేస్తుంటారంటే ఏదైతే కాదో దాని వైపు ఎక్కువ వారి మనసుని తిట్టుకుంటూ ఉంటారు. అందుకనే మన సమాజంలో ఆలోచన చేసినప్పుడు డబ్బు పెద్ద జబ్బు అంటారు. డబ్బు పెద్ద జబ్బు అనే మాటలు కూడా సమాజంలో వాడుతూ ఉంటారు. డబ్బు అనేది ఒక మనిషిని అంత భయంకరంగా నడిపించింది. డబ్బు అనేది మనిషికి అంత ప్రమాదకరమైంది. ఒక వ్యక్తి ధనాపేక్షకుడైపోతే, ధనం మీద తన యొక్క మనసుని కేంద్రీకరించినట్లయితే, ధనం కోసం పరితపించినట్లయితే, దురాశపరుడై తాను అదిశగా ప్రవర్తించినట్లయితే అదేం చేసిందంటే భయంకరమైనటువంటి ఒక పరిస్థితిలో తీసుకుపోతున్న సంగతి మనము ఆలోచించాలి. సమాజంలో కూడా డబ్బు కోసము ఎన్నో దారుణాలు మన సమాజంలో చూస్తాం. డబ్బు కోసము మనుషులను చంపేటువంటి పరిస్థితుల్లో మనము జీవిస్తాం. డబ్బు కోసము తల్లిదండ్రులని చంపేటువంటి పరిస్థితుల్లో కొడుకులు సైతము, పిల్లలు సైతము, కడుపులు పుట్టిన పిల్లలు సైతము ధనం కోసం తల్లిదండ్రుల్ని చంపేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సమాజంలో మనం నివసిస్తాం. డబ్బు అంత ప్రమాదకరమైందంటే అంత ప్రమాదకరం, అంత దారుణాలకి తెరదీసిద్దంటే అంత దారుణాలకి తెరదీస్తుంది. కాబట్టి పరమాత్ముడు ఏం చెప్తుందంటే ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అని చెప్తున్నాడు. వాటిని ఏముంటాయి? శాశ్వతమైన నమ్మకము, నీరు దేహమును నీ ధనములను మాట. ఎందుకు ధనాన్ని నమ్మకూడదు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని చెప్తున్నాడు. కాబట్టి ధనాపేక్ష అనేది అంత భయంకరమైనదని మనము ఆలోచించాలి. దేవుడి యొక్క లేఖనాలని కొద్దిసేపు మనం చదివినట్లయితే ధనం గురించి పరలోకమందు తండ్రి ఇలాగూ అనేకమైన సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సంగతులు మనం ఆలోచించాలి. దేవుని గ్రంథము
గ్రంథము ధనం గురించి ఏం చెబుతుందో కొన్ని సంగతులు ఆలోచన చేసినట్లయితే మనము గ్రంథము ధనం గురించి ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది ధనం గురించి? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ధనాన్ని గురించి ఏం చెప్తుందంటే, ధనాపేక్ష ఏదైతే ఉందో అది సమస్తమైన కీడులకు మూలం అని చెప్తుంది. గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అక్కడే ధనాపేక్ష అనేది ఏం చేసిందో చెప్తా ఉంటాడు 6వ అధ్యాయంలోనే. ధనవంతులకు ఆపేక్షించిన వారు శోధనలోను విలులోను అవివేక విషయములను హానికరమైన అనేక రాశుల్లో పడుతుంది, మనుషులను నష్టములను నాశనములను అని మాట్లాడతారు. కాబట్టి ధనాపేక్ష అనేది అది ఎటువంటిదంటే అది శోధనలోను గురిలోను పడేసేది అనే ఒక సంగతి ఆ భాగంలో మాట్లాడతారు. ఏమో అది సమస్తమైన కీడులకు మూలం అని చెప్పుకుంటూ వచ్చేసి పైన ఏం చెప్తుందంటే 6:9 ధనాపేక్ష ఏదైతుందో ధనం ఏదైతుందో అది శోధనలోను ఊరిలో చాలా విషయాలు మాట్లాడాడు. నష్టంలోను అన్నాడు, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాడు. నష్టంలోను కలిగింది అనే సంగతి మనము ఈ భాగంలో ఆలోచించాలి. ధనాపేక్ష అనేది ఒక వ్యక్తిని నాశనాన్ని నడిపించింది. ధనాపేక్ష అనేది ఒక వ్యక్తిని నష్టం చేసింది. ధనాపేక్ష అనేది ఒక వ్యక్తిని శోధనలో పడినట్టుగా ప్రవర్తన చేసింది. ధనాపేక్ష అనేది గురిలోనికి అతన్ని తీసుకుపోతాన సంగతి మనము ఈ భాగంలో ఆలోచించాలి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్షను చంపాలి అన్నమాట. చంపవలసిన దాంట్లో అనేకమైన సంగతులు చెప్పుకుంటూ చేసేసాడు. దాంట్లో ఏం చెప్పాడంటే విగ్రహాలను ధనాపేక్షను చంపివేయి అని అపోస్తలుడైన పౌలు కొలసీయుల సంఘానికి విషయాలు రాస్తూ ఇలా తెలియజేస్తా ఉంటాడు. సరే 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న అవయవులను అనగా జాగ్రత్తను, అపవిత్రతను, కామాతులతను, దురాశను, విగ్రహాలని ధనాపేక్షను చంపివేయి అని మాట్లాడుతాడు. అక్కడ ఏమైందంటే లోభత్వం అని వేసాడు. అక్కడ ఫుట్నోట్స్ ఏమని చెప్పాడంటే ధనాపేక్ష అని చెప్పి దాని ఫుట్నోట్స్ లో లోభత్వం దాన్ని ఏం చేయాలంటే చంపాలి అని మాట్లాడు. చంపాల్సిన విషయాల్లో ఒకటి ఏంటంటే ధనాపేక్షని చంపేయాలి. ధనాపేక్షను చంపలేదనుకో అది నేను చంపేసి, ధనాపేక్షను చంపలేదనుకో అది నేను నష్టపాలు చేసి, ధనాపేక్షను చంపలేదనుకో అది నేను శోధనలోకి ఊరిలోకి నడిపించిందని అపోస్తలుడైన పౌలు చాలా చక్కగా ఎవరైనా తిమోతికి ఆ సంగతులు చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పేసాడు. కొలసీలో ఉన్న సంఘానికి కూడా ఏం చెప్తుందంటే ఒక సంఘంతో ధనాపేక్ష చంపివేయండి అని చెప్పి వారికి మాట్లాడుతున్నారు. కానీ మనుషులు ఏం చేస్తారంటే దాన్ని చంపకుండా దాని మీదనే మనుషులు ఎక్కువ గొప్పగా చేస్తూ ఉంటారు. మనిషి డబ్బు కోసం ఏం చేస్తారంటే పనులు ఎడుతూ ఉంటారు. లేచిన కాడి నుంచి డబ్బు 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 అని మనిషి ఏం చేస్తారంటే అదిశగా ఆలోచన చేసి అదిశగా తన యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటారు. ధనము శాస్త్రం కాదని తెలుసా అంటే తెలుసు. దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు
ఒకసారి సామెతల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనంలో ధనం గురించి ఏం తెలియజేస్తుందంటే గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 27-24వ వచనం. ధనము శాశ్వతము కాదు. ధనం అంట శాశ్వతం కాదు. ధనం అనేది ఎలా కావాలంటే ఈరోజు నీ చేతిలో ఉంటుంది, మరొక రోజు మరొక చేతిలో ఉంటుంది. ఈరోజు నీ ఇంట్లో ఉంటుంది, మరొక రోజు మరొక ఇంట్లో ఉంటుంది. కాబట్టి ధనాన్ని గురించి పరలోకము తండ్రి ఏం తెలియజేస్తామనంటే ధనము శాశ్వతము కాదు. ఆయన అలా చెప్తే మన ఆలోచన ఎలా ఉంటే అదే శాశ్వతం మనం వదులుతాం. రివర్స్ మైండ్. మానవ స్వభావం ఎలాంటిదంటే దేవుడేమో ధనం శాశ్వతం కాదని చెప్తా ఉంటే మనుషుడేమో ధనమే శాశ్వతం. ధనమే అన్నిటికీ ముఖ్యమైనదిగా, ధనమే అన్నిటికీ మూలమైనదిగా మనిషి బతుకుతూ ఉంటాడు. ధనమే ప్రాణంగా బతుకుతూ ఉంటాడు. ధనము శాశ్వత. ధనము అనేది అస్థిరమైనది. అందుకనే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ధనము అనేది అస్థిరమైనది అనే విషయాన్ని మాట్లాడతారు. తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. యెహోవానందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన, అదేమన్నట అస్థిరమైన అంటే స్థిరంగా ఉండేది కాదు. ధనం అనేది ఎలాంటిదంటే అస్థిరమైన ధనం ఎందు నమ్మమాట. అస్థిరమైన ధనం ఎందు నమ్మిక ఉంచుమాక. నీ నమ్మకం దేని మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. నీ నమ్మకం దేని మీద ఉండాలంటే దేవుని యొక్క గ్రంథాన్ని ఉండాలి. నీ నమ్మకం దేని మీద ఉండాలంటే పరలోకం మీద ఉండాలి. క్రైస్తవుడికి పరలోకము తండ్రి తెలియజేసే సంగతి ఏంటంటే అస్థిరమైన ధనం ఎందు నమ్మిక ఉంచగా సమస్తమును ధారాళంగా చేసినటువంటి దేవుని మీద ఇచ్చారంటే మనం నమ్మకం చదివిన రీతిలో ఆయన సంగతులు ఆ భాగంలో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని అనేది నమ్మకం సమస్తాన్ని ధారాళంగా దయచేసి అస్థిరమైనటువంటి ధనం మీద నమ్మిక ఉంచకూడదని ఈ భాగంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధనము అనేది శాశ్వతం కాదని దేవుని గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది. ధనము అనేది అది కీడులకు మూలము, సోదరులను ఊరిలోను నష్టాల్లో నిలబడేసింది అని దేవుని గ్రంథము స్పష్టంగా దాని గురించి మాట్లాడతాం. దేవుని గ్రంథము ధనం గురించి ఏం మాట్లాడుతుందో నీకు అర్థమైతే నీ ఆలోచన ఏం చేస్తావంటే దేవుని యొక్క గ్రంథానికి అనుకూలంగా మార్చుకో. దేవుని యొక్క పద్ధతులకి, దేవుని యొక్క మనసు ఎలా ఉందో ఆ మనసు తగినట్లుగా నీ యొక్క మనసుని సెట్ చేసుకో. మరొక సంగతి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉంటాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనంలో ధనానికి సంబంధించి ఎన్నో విషయాలు మనకు కనపడతా ఉంటాయి. ఈ దేవుని గ్రంథంలో కొన్ని సంగతులు ఆలోచించారు. సామెతల గ్రంథము 11 ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడట? బాగుపడతారా? మంచి వాచి కొనుక్కోవచ్చు, మంచి బట్టలు కొనుక్కోవచ్చు, మంచి ఇల్లు కట్టించుకోవచ్చు, మంచిగా కార్లో తిరగవచ్చు, కోరుకున్నది ఏం చేస్తారు కొనుక్కోవచ్చు. అవసరమైతే ఆకాశంలో ఈ మధ్య కొత్త టెక్నాలజీ వచ్చింది. అవసరమైతే ఒక నిశ్చిత కూడా ఒక కూర్చోడానికి ఒకటి కూడా సెట్ చేసుకోవచ్చు. టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ కాబట్టి డబ్బేరా అన్నింటికి మూలం అన్నట్టు ధనం ఉంటే మనిషి ఏమైపోతుందంటే ఎక్కువగా ఆలోచన అంటే ఎక్కువగా మనం వేలు కొట్టుకుంటే ఎక్కువగా మనం బాగుపడవచ్చు, మంచిగా అభివృద్ధి చెందవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు అనే కోణంలో మనిషి ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ఏం చెప్తుందంటే ధనాన్ని నమ్ముకున్నావా వాడే, ధనం నమ్ముకోమాక అని పరలోకమంతటి చక్కగా చేయాలి. కీర్తన గ్రంథము 62వ కీర్తన 10వ చదువుకొని ఈ భాగంలో మనం ఒకసారి క్లోజ్ చేస్తాం. కీర్తన గ్రంథము 62 10వ.
ధనం మీద లక్ష్యం ఉంచి దాన్ని నమ్ముకున్న వాడు పాడైపోతున్నా బలత్కారంగా నమ్మిక ఎంచుకుని దోచుకున్న చేత గర్వపడుకుని ధనము హెచ్చు హెచ్చిన దాన్ని లక్ష్య పెట్టడం అంటే ధనం మీద లక్ష్యం నుంచి దాన్ని నమ్ముకున్న వాడు ఏమైపోతుంటే పాడైపోతాడు. కాబట్టి పరలోకమంది అంటే దాని గ్రంథం ద్వారా మనకి ఏం చెప్పదలుచుకుంటే ధనము నమ్ముకున్నావా పాడైపోతావు, ధనాన్ని నమ్ముకున్నావా కీడులో పడతావు, ధనాన్ని నమ్ముకున్నావా శోధనలో పడిపోతావు, ధనాన్ని నమ్ముకున్నావా అది నేను నష్టంలో ఒళ్ళోను నిన్ను ముంచివేసిన సంగతి స్పష్టంగా పరలోకమంది తెలియజేస్తాను. కాబట్టి నీవు నేను తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ధనము శాశ్వతం కాదు, ధనము స్థిరమైనది కాదు. ఈ ధనము అనేది ఏం చేయాలంటే ఈ యొక్క ధనాపేక్ష ఏం చేయాలంటే సంపాలి అని పరలోకమంది తండ్రి ఈ ధనాన్ని గురించి, డబ్బు గురించి, ధనాపేక్ష గురించి చక్కగా ఈ భాగంలో మనకి తెలియజేస్తాం. ధనాపేక్ష చంపకుండా ధనాపేక్ష పొరలే ధనమే దేవుడిగా బ్రతికిన మనుషులు చాలా మంది పతనమైపోయారు. దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క గ్రంథంలో ధనమే దేవుడిగా, డబ్బే ప్రపంచంగా, ధనం కోసం చేయకూడనటువంటి కార్యక్రమాలు వారు చేసి ప్రాణాలు సైతం కోల్పోయిన మనుషులు దేవుని గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటారు. అంత ప్రమాదం అంటే అంత ప్రమాదం. మనుషులకి చాలా ఈజీ కనిపిస్తా, డబ్బు లేకపోతే మనిషి బ్రతలేనంత ఆ యొక్క డిప్రెషన్ లోకి మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ దేవుడు ఏం చెప్తుందంటే ధనం మీద లక్ష్యం వచ్చినాక, ధనాన్ని నమ్మాక, ధనం నిన్ను పాడు చేసింది అది పరలోకం తండ్రి తన సైడ్ చక్కగా గ్రంథం నుంచి అనేకమైన సంగతులు మానవ జాతి తెలియజేస్తా ఉంటే మనుషుడు మాత్రము ధనమే ప్రపంచంగా ఆ ధనం మీదనే లక్ష్యం వచ్చి దాన్ని నమ్మి తన యొక్క జీవితాన్ని కొనసాగించి చేయకూడని కార్యక్రమాలు తను చేసి తన యొక్క జీవితాన్ని నాశనం చేసుకునే మనుషులు కొద్దిసేపు దేవుని గ్రంథం నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచించాలి. రెండో పాటుగా మనం ఆలోచన చేసినప్పుడు దీనిలో దేవుని గ్రంథంలో ధనాపేక్ష పొరలై దేవుని చే ధనాపేక్ష పొరలై జీవితాన్ని కోల్పోయేవాడు, జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇలాగే రాసు జీవితాన్ని పాడు చేసుకున్నాం. కొద్దిసేపు ఈ సంగతులు మనము ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు వీరి నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. వీరి యొక్క జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలో కొన్ని సంగతులు చాలా చక్కగా అనుభవంలో ఉంటాయి. సంగతులు మనం చదువుతున్నప్పుడు వారు ధనాపేక్ష వదిలై తమ జీవితాన్ని ఎలాగైతే పాటు చేస్తున్నారు, తమ ప్రాణాన్ని ఎలాగైతే కోల్పోయారో అటు సంగతులు పరలోకమంది తన గ్రంథంలో స్పష్టంగా తెలియజేశారు. ఆ తెలియజేసిన సంగతులు మనం ఆలోచన చేస్తే మన జీవితాన్ని ఎలా సెట్ చేసుకోవాలో ఆలోచన చేసుకోవాలి. మన జీవితాన్ని ఎట్లా నడిపించుకోవాలో అలా నడిపించుకోవాలి. సంగతులు మనం చూడలేదనుకో గుడ్డిగా ఏం చేస్తామంటే ధనమే దేవుడిగా మనం ఏం చేస్తాం బ్రతికేసి మన యొక్క జీవితాన్ని నిత్య నరకంలోకి, నిత్య శిక్షలోకి నడిపించుకోవడానికి అవకాశం ఉందని మనము ఆలోచించాలి. కాబట్టి ధనాపేక్ష అనేది దేవునికి విరుద్ధమైంది. దేవుడు ధనాపేక్ష పరుల్ని లక్ష్య పెట్టడు. ధనాపేక్ష పరులు దేవునికి అసహ్యులు అని గ్రంథం మాట్లాడతాం.
ధనాపేక్షకుల్ని, ధనమే దేవుడుగా నమ్మే వారిని దేవుడు విడిచిపెట్టాడు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో మొట్టమొదటి ఉదాహరణ మనకి కనిపిస్తాం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 1 నుంచి మనం చదువుకున్నప్పుడు అననీయ సప్పీరాలు ధనాపేక్షపరులై ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు మనకి కనిపిస్తాం. 4వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో ఆనాడున్నటువంటి శిష్యులు ఏం చేశారంటే తమ చరస్థిరాస్తులని అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టేసేసారు. సరే, అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయము సంగతులు మనం చదవడానికి ప్రయత్నించేద్దాం. సంగతులు చదువుతున్నప్పుడు మన స్పష్టంగా కొన్ని విషయాలు అర్థం అవడానికి అవకాశం. ఒకసారి అందరూ అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 4వ అధ్యాయము 34 నుంచి చదవడానికి మనం ప్రయత్నించేస్తాం. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయం 34 నుంచి సంగతులు చదవడానికి ప్రయత్నం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వారి వల్ల తెచ్చి అపోస్తలుల పాదాల మీద పెట్టుచూ వచ్చింది. వారి ప్రతి వారికి వారి అక్కడ కొద్ది పంచిపెట్టినాక వారిలో ఎవరికి చాలా అద్భుతమైన రీతిలో వారి యొక్క గొప్ప జీవితాన్ని అక్కడ రాయించారు. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క సువార్తను విన్నారో ఆ విశ్వసించిన వారందరూ ఏం చేశారంటే తమ చరస్థిరాస్తులన్నీ భూములైనను ఇండ్లైనను కలిగిన వారు వాటిని నమ్మేసేసి వాటిని తీసుకొచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. ఈ సీన్ ని ఎవరు చూశారంటే అననీయ సప్పీరాలు చూశారు. అప్పుడప్పుడు దేవుని కొరకు ఏదైనా చేస్తా ఉన్నప్పుడు ఉన్నటువంటి సంఘంలో ఎవరైనా దేవుని కొరకు ఇచ్చే విషయంలో కాస్త ఉత్సాహంగా ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇచ్చే క్రమంలో అది ఎవరైనా చూసారనుకో, నేను కూడా అలా చేస్తే బాగుండని ఆలోచన సహజంగా వస్తుంది మనిషి. అది మనిషి యొక్క నైజం. ఎప్పుడైతే వీరు ఆ విశ్వసించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ మనుషులు ఎప్పుడైతే ఆ భూముల్ని ఇళ్ళని అమ్మి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టుకుంటూ వస్తున్నారో ఈ సంగతి వాళ్ళు చూశారు. చూసినప్పుడే వాళ్ళ మనసులో కూడా ఏమిటంటే వారి దగ్గర ఉన్న యొక్క భూమిని అమ్మడానికి ఆలోచించి అమ్మవా మామూలుగా ఆలోచించేయాలి దేవుని కొరకు. అక్కడ కాబట్టి వారి కొరకు వారి ఆలోచన చాలా ఉన్నతమే. ఐదవ అధ్యాయం 1 నుంచి చదవడానికి మనం ప్రయత్నం. అననీయ ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం మీద భార్య ఎరుకనే వాడు తన అల్లు కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదాల మీద పెట్టాడు. తను ఏదైతే చూశాడో తన కళ్ళతో చూసిన దాన్ని తగినట్లుగా తాను కూడా ఏం చేశాడంటే తన యొక్క హృదయంలో కుటుంబ సభ్యులు ఏం చేశారంటే ఆలోచన చేసేసారు. ఆ భూమిని అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వారి యొక్క బుద్ధి దుర్మార్గమైన ఒక బుద్ధి వారి యొక్క మనసులో దుర్మార్గమైన ఒక బుద్ధిని వారు కలిగి ఉండడం అనేది జరిగింది. అమ్మిన వాటి వల్ల తీసుకొచ్చి అందరూ అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెడితే వీరి యొక్క బుద్ధి ఎటువైపు వెళ్ళిపోయిందంటే ధనం వైపు వెళ్ళిపోయింది. కొంత దాచుకొని కొంత అప్పుడు దాకా దేవుడు కొరకు బ్రతికిన మనుషులు, సువార్త విశ్వసించిన మనుషులు, సువార్త ప్రకారం బ్రతికిన మనుషులు వెంటనే ఏమైపోయారంటే వారి యొక్క మనసు తిరిగిపోయాడు. డబ్బు అలా తిరిగిపోయింది అంటే తిరిగిపోయేసింది. డబ్బులుంటే మనిషి ఎలా ఉంటాడంటే దేవుడు అన్నా దేవుని యొక్క కార్యక్రమాలన్నా సంఘం అన్నా అసలు ఆ క్రైస్తవ జీవితం అన్నా ఏ కోణంలో కూడా ఆలోచించే డబ్బు అన్నది ప్రవర్తింపజేసేది మనిషి. అననీయ సప్పీరాలు అలా ప్రవర్తిస్తానికి కారణం ఏంటంటే ఆ డబ్బు అలా వాళ్ళని మార్చివేసి ఎంత మంచి మనసుతో దాన్ని నమ్మి అపోస్తలుల యొక్క పాదాలు పెట్టాలని తీర్మానానికి వచ్చారో అంత త్వరగా ఏం చేసిందంటే ఆ డబ్బు వాళ్ళని తిప్పివేసేసి అంత దాచుకొని కొంత ఇదంతా చూస్తున్న దేవుడు ఊరుకుంటాడా? కాబట్టి ధనాపేక్ష ఏం చేసిందంటే
వారి యొక్క యథార్థతని కోల్పోయేటట్టు చేసింది. ప్రారంభం బాగుంది, యథార్థతలు ధనం ఏం చేసిందంటే ఆ యథార్థతని కోల్పోయేటట్టుగా చేసిందని మనము బాగులో నుంచి మనం ఆలోచించాలి. చాలా విషయాలు మనం చదవచ్చు. మనము 5వ అధ్యాయము 1 నుంచి దగ్గర దగ్గరగా 11 వచనాలు రాసుకోవచ్చు. ఎందుకంటే 11 వచనాల వరకు ఈ సంగతులు రాయబడతా ఉంటాయి. ఫస్ట్ ఆయన భర్త చనిపోతాడు, వెంటనే ప్రాణాలు చేస్తాడు. ఆ తర్వాత అతని భార్య వచ్చింది, అతని భార్య కూడా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు మనకి 11వ అధ్యాయం వరకు ఈ సంగతులు కనపడతాం. కాబట్టి ధనాపేక్ష ఏం చేసిందంటే యథార్థతను కోల్పోయేటట్టు చేసింది. ధనాపేక్ష యథార్థత. చేసింది. యథార్థతను కోల్పోయేటట్లుగా చేసింది. అననీయ సప్ఫీరా యొక్క జీవితం మనం ఆలోచన చేసినప్పుడు వారు అబద్ధికులై అని మాట్లాడతారు. ఒకసారి ఆ లేఖనం చదివితే బాగుంటుంది. మనకి 5వ అధ్యాయము 4వ వచనం చదివితే బాగుంటుంది. 4 కలిపి 4 చదువు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు ప్రేరేపించను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన కూడా అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి హృదయంలో ఉద్దేశించుకున్నావు? మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివి అన్నమాట. అంటే యథార్థతను కోల్పోయేటట్లుగా ఆ ధనం ఏం చేసిందంటే అననీయ సప్ఫీరాని ప్రేరేపించింది. ధనం అలా ప్రేరేపించింది అంటే ప్రేరేపించింది. మనం కూడా చాలా కమిట్మెంట్లు అవుతూ ఉంటాం దేవుని పక్ష ఇచ్చే వదిలేస్తా ఉంటాం. కానీ ఆ టైంకి వచ్చేది చేస్తామంటే మనకి స్వభావానికి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ. కాబట్టి దేవుడు ఏం తెలియజేస్తుందంటే ఈ మధ్యకాల సమయంలో అననీయ సప్ఫీరాలు అబద్ధికులై వారు ధనాపేక్ష పరులై ఏం చేశారంటే యథార్థతను కోల్పోయారు. ఒక క్రైస్తవుడిగా నీవు ధనాపేక్షకుడైపోతావు. ఒక క్రైస్తవుడిగా నువ్వు ధనమే దేవుడిగా నువ్వు భావిస్తావు. ఒక క్రైస్తవుడిగా ధనం మీద నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా యథార్థత కోల్పోతాం. దేవుడు యథార్థత కోరుతాం. 5వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా యథార్థత మీదనే కదా దృష్టించినావని మాట్లాడతాం. 5వ అధ్యాయం 3వ వచనంలో దేవుని యొక్క దృష్టి దేని మీద ఉందంటే యథార్థత. మనుషులు యథార్థ పనులు బ్రతకాలి. అలాంటి దేవుని మనుషులు ఎలా బ్రతుకుతారంటే ఈ యొక్క ధనాపేక్ష ఉన్నట్లయితే యథార్థతను కోల్పోయేటట్లుగా ఆ యొక్క ధనాపేక్ష అనేది పనిచేస్తున్న సంగతి మనము ఆలోచించేది. ఒక జంట మనకి స్పష్టంగా కనపడుతుంది. అననీయ సప్ఫీరాలు ధనాపేక్ష ధనమే దేవుడిగా వారు భావించి దుర్బుద్ధితో ఆలోచన చేసి దైవికమైనటువంటి యొక్క స్వభావాన్ని ఏదైతే ఉందో దాన్ని కోల్పోయారు. యథార్థతనే ధనాపేక్ష అంత ప్రమాదకరమే. యథార్థంగా ఉండకూడదు. ఏం చేసిందంటే అబద్ధికుడుగా, దుర్మార్గుడుగా, దుష్టుడిగా దేవుని కనపరచడానికి ఈ ధనాపేక్ష కారణమైన సంగతి మనము ఈ యొక్క జీవితాలను బట్టి మనము ఆలోచించాలి. మన కుటుంబాల్లో మన యొక్క యథార్థం ఉంటున్నావా? ఒకవేళ ధనాపేక్ష ఉన్నట్లయితే మన యొక్క కుటుంబాల్లో మనం కూడా ఇటువంటి పరిస్థితికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందో ఆలోచించాలి. ధనాపేక్ష ఏం చేస్తుందంటే 2 దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం 15వ వచనం 16వ వచనం చదువుతానికి ప్రయత్నించేద్దాం. ధనాపేక్ష ఏం చేస్తుందో అక్కడ కొన్ని సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. ఆ సంగతులు మనము నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించింది. ఎవరి గురించి మాట్లాడుతుంది అక్కడ? రాజైనటువంటి ఉజ్జియా గురించి మాట్లాడుతుంది. రాజైన ఉజ్జియా గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడుతా ఉన్నాడంటే ప్రారంభం అద్భుతం. వీరి ప్రారంభం ఎలాగైతే అద్భుతం ఉందో ఆయన ప్రారంభం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కూడా వయసు అయినప్పుడు ప్రారంభం చాలా అద్భుతంగా ఉంటుంది. గడిచినప్పుడే మనకి రోగం వస్తాం.
లేనిపోయినన్ని మనం చుట్టేసుకుంటాం. ఏది దేవుడు వద్దన్నాడో దాని మీదే మనం ఫోకస్ పెడతాం. ఏది దేవుడు అసహించుకుంటాడో దాని మీద మనము ఏం చేస్తాం, ఇష్టపడుతూ ప్రారంభం మాత్రము అద్భుతంగా ప్రారంభిస్తూ ఉంటాం. కాలక్రమం గడిచే కొద్ది ఏమైపోతుందంటే మన మైండ్ అంతా, మన మనసు అంతా దేవుడు కోరుతున్నాడు దాన్నే కోరడానికి మనుషులు ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కూడా రాజైన విజయ గురించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుందంటే, అతను తన తండ్రి అయిన అమర్త్య చర్యంత్ర ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా మామూలుగా ప్రవర్తించు. రాజయ్యాడు, రాజైన తర్వాత కాలంలో దేవుని దృష్టికి ఎలా బ్రతికాడంటే యథార్థంగా బ్రతుకుంటూ వచ్చేసేసాడు. అలా బ్రతికినప్పుడు దేవుడు కూడా ఆయన్ని గొప్పగా ఆశీర్వదించిన సందర్భాలు మనకు కనపడుతుంది. 15 చదవడానికి మనం ప్రయత్నించాలి. చాలా సంగతులు చదవచ్చు, నేను కొన్ని దాటించుకుంటూ వస్తాను, ఎందుకంటే సుమారు 4-5 విషయాలు చెప్పాలి కాబట్టి కొద్ది స్పీడ్గా చెప్పాలి. అక్కడ 15 వచ్చారు. మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించకై ఉపాయశాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ కూర్చుంది. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది కనుక అతని కీర్తి దూరము ఆశ్చర్యకరమైన సహాయము పరలోక మధ్య అర్థం చేశాడంటే, యథార్థంగా బ్రతుకుతున్న కారణాన అతని పట్ల ఆ సహాయాన్ని దేవుడు అతని కొరకు చేసినట్లుగా మనము ఆలోచించే. ఇప్పుడు యథార్థంగా బ్రతికితే దేవుని యొక్క సహాయం ఉంటుందంటే దేవుని యొక్క సహాయం ఉంటుంది. ఆశ్చర్యకరమైన సహాయం అని ఆయన బాధలో మాట్లాడతాం. దేవుని కొరకు నిజంగా బ్రతికి చూడు, దేవుడు ఎలా బ్రతుకున్నాడో అలా బ్రతికి చూడడానికి ఒకసారి జీవితంలో ఎన్నో గొప్ప మేలులు, గొప్ప ఆశ్చర్యకరమైన సహాయం అనేది దేవుని చేత మనం పొందడానికి అవకాశం ఉందని మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా ఏం చేశాడంటే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇతనికి అతను స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయము దేవుని సైడ్ నుంచి వచ్చింది. అప్పుడు వరకు బాగా స్థిరపడే వరకు బాగా, స్థిరపడిన తర్వాత రోగం మొదలైపోయింది. సమాజంలో కూడా చాలా దయనీయమైన పరిస్థితులు. లేమిలో ఉన్నప్పుడు అప్పుడు ప్రవర్తన ఒకలా ఉన్నది, కాస్త పెరిగిందనుకో ఇంకొద్ది ప్రవర్తన మారి, ఇంకొద్ది పెరిగిందనుకో ఇంకొద్ది మారిపోయి, అసలు మనుషులను లెక్కలేని రీతిలో ప్రవర్తించే మనుషులు సమాజంలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఇతను కూడా ఏం జరిగిందంటే, ఇతడు ప్రారంభంలో బాగానే ఉన్నాడు, స్థిరపడే వరకు బాగానే ఉన్నాడు. స్థిరపడిన తర్వాత ఏమైపోయిందంటే బుద్ధి చెప్పాడు. అయితే అతను స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాడు. కాబట్టి ధనాపేక్ష, ధనవంతులకు ప్రయత్నించేవాడు. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, ధనమే దేవుడుగా, ధనం మీదే లక్ష్యం స్థిరపడాలి, ఇంకేముందని ఆలోచన చేసేవాడు ఏమైపోతుందంటే గర్విష్ఠుడు అయిపోతారని సంగతి మనము ఆలోచించాలి. ధనము ఏం చేసిందంటే మనుషుడిని గర్విష్ఠుడు చేసింది. మనిషిని మనిషిగా దాచలేవు, గర్విష్ఠుడిగా బ్రతికించినట్టు చేసింది. ఈ మనిషి గర్విష్ఠుడు అయిపోవడానికి కారణం ఏంటంటే స్థిరపడ్డాడు. స్థిరపడితే మనుషులు చెడిపోతారంటే చెడిపోతారు. కాబట్టి ధనాపేక్ష ఏం చేస్తుందంటే గర్విష్ఠులుగా బ్రతికేటట్టు చేస్తాం. గర్విష్ఠులుగా బ్రతికేటట్లు చేస్తున్న సంగతి మనము ఆలోచించాలి. కాబట్టి అన్నిటికీ మూలము ధనమే. రాజైన ఉజ్జియా జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు రాజైన ఉజ్జియా గొప్ప ఉదాహరణ మనకు కనపడతాం. స్థిరపడిన తర్వాత ఏమైపోయిందంటే బుద్ధి చెప్పాడు, గర్విష్ఠులైపోయాడు. కాబట్టి నేడు లోకంలో కూడా, సమాజంలో కూడా మనం ఆలోచన చేస్తే స్థిరపడిన తర్వాత ఎంతమంది గర్విష్ఠులుగా ప్రవర్తించే మనుషులు మన కాలం ఉన్నారో మనం
ఒకసారి హాయిగా ఆలోచన చేస్తే మన చుట్టూ నివసించే ప్రాంతాల్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ధనం అనేది అంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. ఎవడు దేవుని ఎదుట దేవ మనుషుడై తిరిగి నలిగిన హృదయంతో బ్రతుకుతాడో వారిని దేవుడు ఏం చేస్తాడంటే తన హక్కులు చేసుకుంటాడు. స్థిరపడవు కానీ విరమీకి గర్విష్ఠుడిగా బ్రతికేవాడిని దేవుడు అక్కడే పనిష్మెంట్ అనేది అతనికి ఇచ్చాడు. 16వ వచనంలో చదివితే అక్కడే అయితే అతను స్థిరపడిన తర్వాత మనసును కలిగించి చెడిపోయాను. అతను దొప్పపీఠం మీద దూపం వేయడికై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మందిరంలో దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడు. అంత ఎంత గొప్పగా జీవితాన్ని ప్రారంభించాడో, ఎంత గొప్పగా స్థిరపడ్డాడో, అంత ఘోరంగా తన యొక్క పతనాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎవరు కారణం దానికి? తన దగ్గర ఉన్న సేవకులు కారణం అంటే సేవకులు కారణం, తన దగ్గర ఉన్న పరివారం కారణం అంటే తన దగ్గర పరివారం కారణం, తన వివాహం చేసుకున్న భార్య కారణం అంటే వారు కూడా కారణం. తన మనసును కలిగించిన మాట, మనసులో గర్వం అనేది వచ్చింది. అది దేనికి పెట్టంటే ధనాపేక్ష. స్థిరపడిపోయిన తర్వాత లెక్క ఉండదు, దేవుడు అన్న లెక్క ఉండదు. ఏ దేవుడైతే నిన్ను అంచెలంచెలుగా స్థిరపరచుకుంటూ వచ్చాడు, ఏ దేవుడైతే నీకు అంచెలంచెలుగా సహాయం చేసుకుంటూ నువ్వు ఆ స్థితికి రావడానికి సహాయం చేశాడో, ఆ దేవుడి మీద ద్రోహం చేసే పరిస్థితికి, అంత దిక్కుమాలిన పరిస్థితికి ఈ యొక్క ఉద్యోగాలు గరిష్ఠ చెడిపోయారు. కాబట్టి ధనాపేక్ష ఏం చేస్తుందంటే అంత భయంకరంగా ఒక మనిషిని పాపంలో ప్రకటిస్తుందని విషయాన్ని బట్టి మనము ఆలోచించాలి. కాబట్టి ధనాపేక్ష గర్విష్ఠుడిగా బ్రతికినట్టు చేసి తన సంగతి మనము ఆలోచించాలి. 3 సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి మనము 3 వచనాలు చదువుకున్నట్లయితే ధనాపేక్ష ఏం చేసిందంటే చాలా ప్రమాదకరమైన సంగతి మనము ఆలోచించాలి. ఎంతో మంది జీవితాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. దేవుడు ఎవరిని సంగతి రాయలా, చదువుకొని మనం ఏదో కాసేపు ముచ్చటించడానికి సంగతి రాయలా. నీ జీవితాన్ని నా జీవితాన్ని సరి చేసుకోవడానికి సంగతులు రాశాడు. ఎడిపోతుంది మన యొక్క జీవితం, ఎలా బ్రతుకుతున్నాం మన యొక్క సమాజంలో, దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా మన యొక్క బ్రతికేలా ఆలోచన చేసుకోవడానికి ఈ సంగతులు పరలోకం తండ్రి ఎన్నో ఉదాహరణలు పరలోకం అనే కథలో రాయబడిన సంగతులు బట్టి మనం ఏం చేయాలంటే జీవితాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో సంగతులు ఏ విధంగా తెలియజేయబడతా ఉంటాయి. సంగతులు చదవడానికి మనం ప్రయత్నించాలి. 1 నుంచి సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి చదవడానికి ప్రయత్నించాలి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయపతులుగా నియమించును. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయపతులు ఉండేది. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని వారు ఏం చేశారంట? న్యాయాన్ని తిప్పివేసేసారు. వాస్తవానికి వారి తండ్రి మామూలు వ్యక్తి కాదు. సమూయేలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు సమూయేలు ప్రార్థన చేస్తే దేవుని సైడ్ నుంచి సమాధానం అనేది వెంటనే వస్తాం. ఆయన నామం బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉన్న సంగతి దేవుని యొక్క నన్ను మాట్లాడతాం. అంత ప్రార్థనాపరుడు సమూయేలు, అంత భక్తిపరుడు సమూయేలు. అలాంటి సమూయేలు యొక్క కడుపు పుట్టిన కుమారుడు దేవుడు వారికి గొప్ప పొజిషన్ ఇస్తే, గొప్ప స్థితిలో వారిని కూర్చోబెట్టే, ఇశ్రాయేలు ప్రజలకి ఏది న్యాయమో ఏది అన్యాయమో, ఏది మేలో ఏది కీడో, వారి మధ్య ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించాల్సిన బదులు
వారి యొక్క బుద్ధి ఎలాగైపోయిందంటే ధనాపేక్షకులై లంచం పుచ్చుకోరు, న్యాయానికి వేయగలమాట. ధనాపేక్ష ఏం చేసిందంటే దైవ నియమానికి లోపడకుండా ప్రవర్తించేసింది అని మనం ఆలోచించాలి. ధనాపేక్ష దైవ నియమానికి లోపడకుండా, అంటే దేవుని యొక్క మాటకి విధేయత చెప్పమాట. దేవుని మాటే దైవ నియమం. ఆ దైవ నియమానికి లోపడకుండా చేసింది దైవ నియమాన్ని అనుసరించకుండా, దైవ నియమానికి లోపడకుండా అదేం చేసిందంటే అలా ప్రవర్తన చేసిన సంగతి మనము సమయాల యొక్క కుమారులను బట్టి మనము ఆలోచించాలి. కారణం ఏంటంటే ధనాపేక్ష. సమయాల యొక్క కుమారుల యొక్క జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవచ్చంటే ధనాపేక్ష అనేది నీలో నాలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే న్యాయంగా బ్రతకాల్సిన బదులు అన్యాయంగా బ్రతకాలి. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి కడుపును పుట్టి గొప్ప తండ్రి వాళ్ళ అలాంటి తండ్రిని పుట్టినటువంటి కుమారులు న్యాయంగా బ్రతకాల్సిన వాళ్ళు అన్యాయంగా బ్రతకడానికి తీర్మానం చేస్తారు. మూలం ఏంటంటే ధనాపేక్ష. కాబట్టి ఇప్పుడున్న నీలో నాలో కనుక ధనాపేక్ష ఉన్నట్లయితే దేవుని దృష్టిలో న్యాయంగా బ్రతకాల్సిన వాళ్ళు, దేవునికి మన యొక్క జీవితాన్ని న్యాయంగా కనపరచాల్సిన బదులు మనం ఏం చేస్తామంటే అన్యాయంగా జీవితాన్ని కనపరిచే పరిస్థితిలో సంగతి జీవితాన్ని బట్టి మనము ఆలోచిస్తాం. కాబట్టి దేవుని దృష్టికి అన్యాయమైనటువంటి జీవితాన్ని కనపరిచిన వ్యక్తులుగా చరిత్రలో సమీర యొక్క కుమారులు మనకి కనిపిస్తున్నారు. దానికి మూలం ఏంటంటే దేవుని దృష్టికి గర్విష్ఠుడుగా, దేవుని మీద ద్రోహం చేసేవాడు, దేవుని దృష్టికి చెడిపోయిన వాడుగా, ధనాపేక్ష పరుడే, స్థిరపడాలి కదా ఇంకేంటి అని ఒక తీర్మానానికి వచ్చేసి దేవుడు అంటే లెక్క లేకుండా దేవుని మీద ద్రోహం చేసిన వ్యక్తి ఈ రాజైన ఉజ్జియా. కాబట్టి ధనాపేక్ష ఏం చేస్తుందంటే ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టి దాని సంగతి మనము ఆలోచించే చాలా సంగతులు ఉన్నాయి. ఒకసారి మరొక సంగతి ఆలోచన చేసి ముగించుకోవడానికి ప్రయత్నం. లోకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి మనము 25 వచనాలు చదువుతున్నట్లయితే అక్కడ ధనవంతుడు వేదరాజు స్టోరీ కనపడతాడు. ధనవంతుడు వేదరాజు యొక్క ఆ యొక్క వృత్తాంతం మనం చదువుతున్నప్పుడు ధనవంతుడి యొక్క క్యారెక్టర్ అనేది అక్కడ తెలియజేయబడతా ఉంది. ఒకసారి 16వ అధ్యాయము లోకాసు వార్త 19 నుంచి మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదాలకు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని దినము బహుగా సుఖపడుతున్నాడు. లాజరు దరిద్రుడిలో వాడు దుర్గుల్లో వాడే ధనవంతుని ఇంత వాకిలి పడిగిట్టి అతను బల్ల మీద నుండి పడబెట్టడంతో ఆకలి తీసుకోవాలి. అంతేకాక కుక్కలు వచ్చి వాళ్ళ దుర్గులు నాయకులు ఇక వేరే విషయాలు మాట్లాడుకుంటూ వచ్చేసేసాడు. ఒకసారి 19 నుంచి 21 వచ్చిన మనం చదువుతున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యకరంగా సంగతులు కనిపిస్తా ఉంటాయి. పేరుకేమో గొప్ప ధనవంతుడు, ఓదా రంగు వస్త్రాలు ధరించే వ్యక్తి, సన్నపునార బట్టల్ని ధరించుకునేవాడు, ఇంకా బహుదినము సుఖపడేవాడు, ఏ ఇబ్బందులు లేదు. అలాంటి ధనవంతుడు ధనాపేక్ష పడిన కారణాన, ధనమే దేవుడిగా బ్రతికిన కారణాన, ధనం మీదే లక్ష్యం ఇచ్చిన కారణాన తన తోటి సహోదరుడు సైతము ప్రేమ పంచకుండా జీవితాన్ని గడిపి ముగించిన వ్యక్తిగా చరిత్రలో కనపడతాం. మీరు చూడండి, నిజంగా సమాజంలో కూడా డబ్బున్నోడు పేదలకు సహాయం చేయడం అంటే బిల్లింగ్ పిచ్చి కూడా పెట్టాలనే సామెత. దానికి ఎగ్జాంపులే ఈ ధనవంతుడు కనిపిస్తా ఉంటాడు. డబ్బు ఉంది విస్తారంగా, కానీ
నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి ఆపదలో ఉంటే, అక్కలో ఉంటే, ఆ రోజు ఏదైనా తినడానికి తిండి లేకపోతే, ఆ రోజు ఏదైనా ధరించుకోవడానికి వస్త్రాలు లేకపోతే, కనీస సహాయం చేయకూడదు. వాడు దేవుని దృష్టిలో ద్రోహిగా కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ధనవంతుడు ధనం మీద నమ్మకించిన కారణాన, ధనం మీద లక్ష్యం ఇచ్చిన కారణాన ఆ ధనాపేక్ష చేసిందంటే తన తోటి వారి పట్ల ప్రేమను పంచకుండా చేసింది. బైబిల్ మనం చదువుతున్నట్లయితే బైబిల్ ఏం బోధిస్తామంటే, ఇందువల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక మాట బైబిల్ మొత్తం తిరుగుతాం. ఒక మనిషి దేవుని ఎలా ప్రేమించాలో బైబిల్ మాట్లాడుతూ ఉన్నది ఒక ఆజ్ఞ. రెండో ఆజ్ఞ ఏంటంటే, ఇందువల్లే నీ తోటి వారిని ప్రేమించు అనే ఆజ్ఞ దాని వంటిదని ఆయా సందర్భాల్లో మాట్లాడుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు మానవ జాతికి, ప్రత్యేకించి క్రైస్తవులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, వాళ్ళు వారి తోటి సహోదరులకు ఏం చెప్తే వారి యొక్క ప్రేమని ధనాపేక్ష అనుకో, ఆ ప్రేమను పంచకుండా ఏం చేస్తారంటే స్వార్థపరుడై తాను, తన కుటుంబం, తన పిల్లలు, తన జీవితం అని ఈ కోణంలో ఆలోచన చేసి దుర్మార్గంగా జీవితాన్ని ముగించుకోవడం. కాబట్టి ఈ భాగంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ధనాపేక్ష తన తోటి వారి పట్ల ప్రేమను పంచకుండా చేసింది. తినడానికి ఏం ఇబ్బందులు లేదు, ధరించుకోవడానికి ఏం ఇబ్బందులు లేదు. ఒక గొప్ప స్థితిని ధనవంతుడు కలిగి ఉంటే తూర్పులతో ఆ తినే రెండు ముక్కలు కింద పడితే, అన్నం మెతుకు ఒక మెతుకు కింద పడితే ఎలాగైతే కనపడుతుంది మనకి, అలా ఒక ముక్క కింద పడితే కింద కూర్చొని బల్ల కింద కూర్చొని తినే వ్యక్తి అలా కనపడుతుందంటే కనపడుతున్నాడు. బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే దుర్మార్గమైన బుద్ధి. ఎందుకు చేయాలి, ఎందుకు పెట్టాలి? దానికి కారణం ఏంటంటే ధనం మీద నమ్మకం, ధనమే దేవుడిగా వాడు తన తోటి వారి పట్ల ప్రేమను పంచకుండా జీవితాన్ని కొనసాగిస్తారు, ప్రేమను పంచకుండా చేస్తారు. ప్రేమను పంచకుండా చేస్తున్న సంగతి మనము వీటిని బట్టి మనము ఆలోచించాలి. ఇలాగూ ఎన్నో సంగతులు మనము గ్రంథంలోంచి ఆలోచించాలి. ధనాపేక్ష, ధనమే దేవుడిగా, డబ్బే ప్రపంచంగా, విలాసమైన జీవితాల కోసం ప్రాణాలు కోల్పోయిన జంట మనకి కనిపిస్తాం, యథార్థత కోల్పోయిన జంట మనకు కనిపిస్తాం, గర్విష్ఠుడై దేవుని మీద ద్రోహం చేసినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తా ఉన్నాడు, దైవనీయాన్ని వీరినటువంటి ఒక ప్రవక్త కుమార్ మనకు కనిపిస్తా ఉన్నాడు. తన తోటి సహోదరుని పట్ల కనీస ప్రేమని కనపరచని ఒక వ్యక్తి మనకి కనిపిస్తాం. ధనం కోసం, డబ్బు కోసము చివరికి యేసుక్రీస్తును సైతము అమ్ముకున్న వ్యక్తి మనకి కనిపిస్తూ ఉంటాడు. యోధ అనే వ్యక్తి మనకి తెలుసు. 24 అమ్ముకున్నాడు ప్రవేశని, 30,000 లేకపోతే ఏమైతే ధనాపేక్ష ఏం చేసిందో తెలియదు. అంటే మనిషిగా బతలేవు, ప్రశాంతంగా కూర్చోలేదు, దేని మీద మనసు ఉంచాలో దేని మీద మనసు ఉంచకూడదు, దేవుడు దేని అసహించుకుంటున్నాడో, దేవుడు దేని కోరుతున్నాడో మనిషికి గ్రహించే పరిస్థితులు లేదు. డబ్బే ప్రపంచంగా, ధనమే దేవుడిగా, ధనం కోసం చేయకూడనటువంటి పనులు చేసి దేవుని దృష్టికి ద్రోహమయ్యే మనుషులు సమాజంలో లేకపోలేదు. కాబట్టి భగవంతుని తెలియజేస్తున్నట్టు ఉదయకాల సమయంలో ధనాపేక్ష అనే ఒక చెడ్డ లక్షణము మనిషిని పాడు చేసింది. ధనాపేక్ష అనే ఒక లక్షణము మనిషిని ఏం చేసిందంటే నష్టంలోనూ, శోధనలోనూ, ఉరిలోనూ, ఇంకా సమస్తమైన కీళ్ళకి అతను నడిపించిందన్న సంగతి మనం ఆలోచించే అంత ప్రమాదకరమైన ధనాపేక్ష. మనిషిగా బతుకు సాటి మనిషిని సైతము కనీసం ప్రేమను పంచుకుంటారు, వారి పట్ల ద్రోహం చేసే విధంగా, వారి పట్ల ద్వేషాన్ని వెలిగే రీతిలో, వారి పట్ల గర్విష్ఠులుగా ప్రతి రీతిలో ఈ ధనాపేక్ష అనేది కనపరిచిన సంగతి మనము ఆలోచించేసి, కాబట్టి ఈ ధనాపేక్ష అనే ఒక చెడ్డ లక్షణం మనలో ఉన్నట్లయితే దాన్ని విసర్జించడానికి ప్రయత్నించాలి.
దాన్ని చంపివేయడానికి ప్రయత్నించాడు. ధనాపేక్షనే చంపివేయాలి. ఎవరు చంపాలి? ఇది లోకంలో ఉన్న మనుషులు చంపిన సమస్య ఇదే. క్రైస్తవులు మాత్రం చంపాల్సిందే. నువ్వు క్రైస్తవువా, నువ్వు క్రైస్తవులవా, నువ్వు చంపవలసిన దానిలో ఒకటి ఏంటంటే ధనాపేక్ష ఏం చేయాలంటే చంపివేయాలి అనే విషయాన్ని దేవుని గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి ఈ విషయాలు ఆలోచన చేసి ఈ చెడ్డ లక్షణాన్ని మన నుంచి తొలగించాలని ప్రేమతో తెలియజేస్తూ శ్రద్ధ సాగించడానికి తెలియజేస్తూ